హాయ్ అండి అందరికీ మరొక రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది పెసరపప్పు బియ్యంతో చేసుకుంటారండి. దీన్నైతే మేము కిచిడి అంటాము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం ఫీవర్గా ఉన్నవాళ్ళు, జలుబు చేసిన వాళ్ళు ఇది తింటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. దానిలో కావాల్సినవి దాల్చిన చెక్క, లవంగా, యాలుకలు, మిరియాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలండి, ఆనియన్, పచ్చిమిర్చి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ గీ వేసుకోవాలండి. అయితే మాది జెడ్ ఫోల్డ్ అండి, సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ ఫ్లిప్ ఫోను. అందువల్ల వీడియో ఏంటో ఒక్కొక్కసారి అడ్డంగా, నేను అడ్డంగా తీస్తున్నా కూడా వీడియో నిలువుగా ఒక్కొక్కసారి అడ్డంగా వస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ ఇవి ఆయిల్లో వేసుకోవాలండి. అవి కొంచెం చిటపట్లాడాక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వాటిని అన్నిటిని తిప్పాలండి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. అదంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్నా ఏం కాదు, వేసుకోకపోయినా ఏం కాదు, అది మీ ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. అదంతా బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. దీనిలో మెయిన్ కొత్తిమీర, పుదీనా అండి. కొత్తిమీర, పుదీనా దీనికి ఫ్లేవర్ని ఇస్తుంది, మంచి ఫ్లేవర్, సువాసనని ఇస్తుంది. కిచిడి కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం వేసాను. కొత్తిమీర ఒక గుప్పెడు, పుదీనా ఒక గుప్పెడు వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎసరు పోసుకోవాలండి. ఇది నేను పెసరపప్పు కంపల్సరీ వేపుకోవాలండి. వేపే వీడియో మిస్ అయింది. అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్యం పోసుకోవాలండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ ఎసరంతా మరిగేదాకా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టాలండి. ఈ విధంగా అయితే నేను మూత పెట్టేసుకున్నాను. ఈ లోపల అది మరుగుతుందండి. అదిగో చూడండి, తెరులుతుంది. ఈ తెరలే క్రమంలో అప్పుడు మనం ఈ పెసరపప్పు బియ్యాన్ని వడకట్టుకొని దానిలో వేసేసుకోవాలండి. ఎసరులో చాలా ఈజీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. కర్రీలు ఏం లేనప్పుడు డైరెక్ట్గా డిన్నర్కి కూడా ఇది ప్రిపేర్ చేసుకొని నైట్ తినేయచ్చు. ఏమీ ప్రాబ్లం ఉండదండి. బియ్యం అయితే దాంట్లో పోసేసి మూత పెడుతున్నాను. ఈ విధంగా అయితే కుక్ అవుతుంది చూడండి. కొంచెం అది రోడ్ సైడ్ ఇల్లు అవ్వటం వల్ల కొంచెం సౌండ్లు అన్నీ వస్తున్నాయండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. పక్కనే స్కూల్ కూడా ఉంది. ఈరోజు సండే అయినా సరే సండే క్లాసెస్ ఉన్నాయి స్కూల్లో. ఈ విధంగా అయితే కుక్ అయింది చూడండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దానిపైన కొంచెం నెయ్యి, 1 స్పూనున్నర నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ ఆల్రెడీ మనం ఫస్ట్ ఆయిల్లో నెయ్యి కూడా వేసాము. 1 స్పూనున్నర నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా అయితే మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఆనియన్స్ కూడా వేరేది కాబట్టి వాళ్ళు, కొంతమంది పిల్లలు అయితే ఆనియన్స్ తినరు కదా, వాటిని ఏరి పక్కన పెట్టేస్తారు. చూడండి, ఈజీగా కుక్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ చాలండి. హాఫ్ అన్ అవర్లో ఈ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.